హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. అంకగణితంలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాము. మీకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు 55th క్వశ్చన్ నుంచి చెప్పుకోవాలి. XYZలు అనుపాతంలో ఉంటే x + y + z ఆఫ్ x - y + z ఈక్వల్ టు అన్నారు. దీనికి a + b ఆఫ్ a - b అని చెప్పుకుంటామండి. ఈక్వల్ టు a² - b² ఫామ్లో రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ x + z రెండు కామన్ టర్మ్స్ లాగా ఉన్నాయి కాబట్టి x + z అనేది a అనుకొని y b అనుకుంటే a + b ఆఫ్ a - b ఈక్వల్ టు a² - b² x + z హోల్ స్క్వేర్ మైనస్ y² ఈక్వల్ టు x + z హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ XYZలు అనుపాతంలో ఉన్నాయి. అనుపాతంలో ఉంటాయంటే x² ఈక్వల్ టు xz అవుతుంది ఫార్ములా అండి ఇక్కడ. సో x + z హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత మైనస్ xz అంటే y²ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు మనకి x² + y² + z² అనేది ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ 56th బ్లాంక్. ఒక వస్తువు ప్రకటన వేళ 750 రూపీస్, దానిపై 2 వరుస డిస్కౌంట్లు పొందిన పిదప వినిమయదారుడు 570 రూపాయలు చెల్లించను. మొదటి డిస్కౌంట్ 20% అయినా రెండవ డిస్కౌంట్ శాతం అని అడిగారు. ఇక్కడ చూడండి, 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చారు, 2 సార్లు బేరవాడారనమాట. అప్పుడు 750 రూపీస్లో మొదటి డిస్కౌంట్ 20% తీసేస్తే 600 వచ్చిందండి. ఆ 600లో 570 రూపీస్ చెల్లిస్తే అప్పుడు ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టండి? 30 రూపీస్. 30 రూపీస్ కొన్న వేళలో 600లో ఎంత పర్సంటేజ్ వచ్చిందండి? మనకి 5% వచ్చిందండి. నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ సమ్ చూడండి. 1 కిలోగ్రామ్ తేయాకు పొడి కొన్న వేళ అమ్మక వేళ నిష్పత్తి విలోమ నిష్పత్తి ఇక్కడ 12:8. వాటి మొత్తం 400 రూపీస్ అయితే లాభశాతం అన్నారు. ఇక్కడ మొత్తం అన్నప్పుడు 12x 8x వేసుకుంటే 20x ఈక్వల్ టు 400కి ఈక్వల్ చేయాలండి. x ఈక్వల్ టు 20. అప్పుడు x ప్లేస్లో 12x అంటే 12 × 20 240, అలాగే 8 × 20 160. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 80 అండి. ఎందుకంటే మనం లాభశాతం కనుక్కోవాలంటే లాభము అంటే అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ, అందుకని బై కొన్న వేళలో లాభశాతం కనుక్కుంటాం కాబట్టి బై కొన్న వేళ ఇంటూ 100 చేస్తే మనకి 50% వస్తుంది. నెక్స్ట్ ఒక దుస్తుల దుకాణంలో ప్రతి కొనుగోలుపై ఈ క్రింది తెలిపిన విధంగా డిస్కౌంట్ అనుమతించబడతాయి. అయితే వినియోగదారునికి అత్యంత లాభదాయకమైన డిస్కౌంట్ ఏంటి అని అడుగుతున్నారు. దీనికోసం మనం ఏం చేసుకోవాలండి? ప్రతి ఆప్షన్ని చేసుకుంటే ఏది మనకి అత్యంత లాభదాయకమైన డిస్కౌంటో తెలుస్తుంది. 25% 5% వరుస డిస్కౌంట్లు చూసుకుంటాం. సపోజ్ ఇప్పుడు మన 100 రూపీస్ ఉన్నాయి మన దగ్గర, దాంట్లో 25% తీసేస్తే 75 రూపీస్ అవుతుంది. మళ్ళీ ఆ 75లో 5% మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు 75లో 3.75 తీసేస్తే 71.25 అవుతుంది. అట్లాగే సి ఉందనుకోండి, ఇప్పుడు 30% ఒకేసారి డిస్కౌంట్ ఇస్తే 70 రూపీస్. అట్లాగే డి 20%, ఫస్ట్ 20% ఇస్తే 80, తర్వాత దాంట్లో ఇక మళ్ళీ 10% ఇచ్చారనుకోండి, అప్పుడు 80 - 8 ఈక్వల్ టు 72 అవుతుంది. అట్లాగే బి 75. బి వచ్చి ఫస్ట్ 25% అంటే 75 మైనస్ 6% అంటే 9/2 చేస్తే 70 రూపీస్ 50 పైసా వస్తుంది. ఇక్కడ 50 పైసా ఎక్కువ. మనకి ఎప్పుడు డబ్బులు ఇక్కడ తక్కువ ఉన్నాయి 70 రూపీస్ కాబట్టి డిస్కౌంట్, లాభదాయకం డిస్కౌంట్ అనేది ఇక్కడ సి అవుతుంది. 70 రూపీసే కట్టాల్సి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ అట్లాగే 59th సమ్ చూడండి. a/b ఈక్వల్ టు 3:7, b/c అనేది 7:5 యొక్క విలోమ నిష్పత్తి అయినా a/c అన్నారు. అప్పుడు 15:49 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 3.7 5.7 ఈ ఒకదాని కింద ఒకటి వేసేసుకొని షార్ట్కట్లో 3 × 5 = 15, 7 × 5 = 35, 7 × 7 = 49 వేసుకోవాలండి. ఇది షార్ట్కట్ మెథడ్. దాని ప్రకారం ఇక్కడ a/c అంటే 15:49 వస్తుంది. నెక్స్ట్ 5:8 నిష్పత్తి అనేది 45:xకు సమానమైన x విలువ అన్నారు. దీనికోసం అని చెప్పి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని చేస్తే 72కి ఈక్వల్ అవుతుందండి. నెక్స్ట్ సమ్. ఒక వ్యాపారి ఒక పెట్టెను 480 రూపీస్ కొని 540 రూపీస్కి అమ్మిన అతనికి వచ్చే లాభశాతం అన్నారు. లాభం ఈక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ బై కొన్న వేళ ఇంటూ 100 లాభశాతం రావాలంటే చేస్తే మనకి 12.5% వస్తుందండి. ఒక సైకిల్ ప్రకటన వేళ 3600, అమ్మకపు వేళ 3312 అయినా రుసుము శాతం అన్నారు. రుసుము శాతం ఎప్పుడు ప్రకటన వేళలో నిర్ణయిస్తామండి. కాబట్టి రుసుము శాతం ఈజ్ ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వేళ ఇంటూ 100. రుసుము ఎలా వస్తుంది? ప్రకటన వేళ మైనస్ అమ్మకపు వేళ అండి.
చేస్తే అలా వస్తుందండి. నెక్స్ట్ గత సంవత్సరము ఒక వస్తువు ధర 40 రూపీస్, ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయలకు పెరిగిన ధరలో పెరుగుదల శాతం ఎంత అన్నారు. దీనికోసం మనం ఏం చేస్తామండి, ఫస్ట్ డిఫరెన్స్ ఎంత ఆఫ్ 10, కొన్న వేళలో అదే వస్తువు ధర అసలు ధర 40 రూపీస్, 10 రూపీస్ పెరిగింది కాబట్టి 10/40 × 100 వేస్తే ధరలో పెరుగుదల శాతం అనేది 25% వస్తుందండి. నెక్స్ట్ ఒక వర్తకుడు 180 కమలాలను 2160కి కొన్నాడు. 20% లాభం పొందే విధంగా 2160కి అమ్మవలసిన కమలాల సంఖ్య అన్నారు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చి 12 రూపాయలు, అంటే 180 కమలాలు 2160 అనుకోండి, ఒక కమలా ఖరీదు 12 రూపాయలు అవుతుంది. అప్పుడు ఎస్పీకి ఫార్ములా ఏంటి, సిపి ఇంటూ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ 100 + 20 అండి, ఈక్వల్ టు 72/5. సో ఒక కమలాకి 72/5 అయితే 2160 కమలాలకి, అదే 2160 రూపాయలకి ఎన్ని కమలాలు వస్తాయి. అప్పుడు మనం ఎక్కువ బై తక్కువ వేసుకుంటే అప్పుడు మనకి 150 కమలాలు వస్తాయండి. నెక్స్ట్ 1000 రూపీస్పై సంవత్సరానికి 10% వడ్డీ రేటున 2 సంవత్సరాలు 9 నెలలకు అయ్యే చక్రవడ్డీ రూపాయల్లో అన్నారు. ఈ మోడల్ సమ్ మనం ఇదివరకు చేస్తున్నామండి ఈ ప్రాక్టీస్ బిట్లో, ఒకసారి చూసుకోండి. దాని ప్రకారం చేయాలండి ఈ సమ్ము. సో 65th సమ్ వచ్చి 1000 × 10% 10% కనుక్కొని వచ్చిన దానికి మళ్ళీ 10% కనుక, అంటే 2:1 వేసుకోవాలండి. ఇక్కడ 2:1 అంటే 2 సంవత్సరాలు 9 నెలలకు కదండి, అందుకని అప్పుడు 100 × ఫస్ట్ 2 పెట్టి మల్టిప్లై చేసి ప్లస్ 10 × 1 పెట్టి మల్టిప్లై చేయాలండి, అప్పుడు 210 వస్తుంది. ఈ 210కి 1000 యాడ్ చేసుకుంటే 1210 వస్తుందండి. 4 నెలలకి సాధారణ వడ్డీ కనుక్కోవాలి PTR/100 ప్రకారం అండి. 9 నెలలు ఉంది కాబట్టి దాని సంవత్సరాల్లో మార్చుకొని చేయాలండి. అప్పుడు వచ్చిన దాన్ని మళ్ళీ 210 ప్లస్ చేస్తే 1300.75 మొత్తం వస్తుంది. అప్పుడు చక్రవడ్డీ వచ్చేసి ఒకసారి మొత్తం అడుగుతారు, ఎంతవరకు అడుగుతారు, అప్పుడు ఆన్సర్ ఇది అవుతుందండి. మొత్తం లాస్ట్ బిట్ ప్రాక్టీస్ బిట్లో మొత్తం వరకే అడిగారు, ఇప్పుడు చక్రవడ్డీ అడుగుతున్నారు కాబట్టి -1000 చేయాలండి మనం. అసలు చేస్తే వడ్డీ ప్లస్ అసలు ఈక్వల్ టు మొత్తం అవుతుంది కాబట్టి వడ్డీ ఈక్వల్ టు మొత్తంలో నుంచి అసలు తీసేస్తే 300.75 అవుతుందండి దీనికి ఆన్సర్ వచ్చి. నెక్స్ట్ 2500 రూపాయలకు 12% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు సాధారణ వడ్డీ ఎంత అన్నారు. PTR/100 అండి, సాధారణ వడ్డీ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తే 900 వస్తుందండి. 6 వస్తువుల కొన్న వేళ 4 వస్తువుల అమ్మకపు వేలతో సమానమైన లాభ శాతం ఎంత అన్నారు. దీనికి చూడండి 6CP = 4SP, SB/CP = 6/4 వేసుకుంటే మనకి 2 ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అండి, ఇక్కడ 2 కొన్న వేళ CP 4 × 100 చేస్తే మనకి 50% వస్తుందండి. నెక్స్ట్ 800 రూపాయలపై సంవత్సరానికి 5% చక్రవడ్డీ రేటు చొప్పున 882 మొత్తం ఒకటి పట్టు కాలం ఎంత అన్నారు. దీనికోసం A = P(1 + R/100) n ప్లేస్లో x వేసుకుంటే చక్రవడ్డీ ఫార్ములా, చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా అండి అది 105/100(x). తర్వాత ఇక 882 అంటే మొత్తం వాళ్ళే ఇచ్చారు. 882 = P అంటే 800, R అంటే 5 ఇచ్చినప్పుడు ఇలా చేస్తే 21/20² = 21/20(x) అని వస్తుందండి. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం చేసుకుంటాం, దాని ప్రకారం x వాల్యూ 2 అనేది వస్తుందండి. 69th సమ్ము దయచేసి కామెంట్లో పెట్టగలరని కోరుతున్నాను. ఇంతవరకు వీడియో చూసినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.